పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 2 కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మీ అందరకు ప్రభు అయిన యేసు నామములో శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు యూబీసీ సీజన్ 2 పవిత్ర కార్యక్రమంలో 90వ రోజు, అనగా 3 నెలలు ఇప్పటికి మనం పూర్తి చేసుకున్నాం. మరి ఒక 10 రోజుల్లో 100 రోజుల మైలురాయిని మనం చేరుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క 100 రోజులు దేవునితో ప్రయాణం మనం చేరుకోబోతూ ఉన్నాం. ఇంకా మరొక 236 రోజులతో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం మనం చక్కగా అర్థవంతంగా చదివి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఈ రోజున ఒక 3 వాక్యాలను మీతో పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 119 103వ వచనం. కీర్తనల గ్రంథము 119 103వ వచనం. నీ వాక్యము నా నోటికి తీయగానున్నది, తేనె కంటే మధురముగానున్నది. 2వ వచనం, కీర్తనల గ్రంథము 119 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు జ్ఞానము కలుగును, దుష్టవర్తనము నాకు గిట్టదు. నీ ఉపదేశము వలన నాకు జ్ఞానము కలుగును. 3వ వచనం, కీర్తనలు 119 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని యందు ప్రియులారా, 3 వచనాలు కీర్తనల గ్రంథము 119వ వచనం అధ్యాయము నుండి 103 104 105. 103వ వచనం చెబుతుంది, నీ వాక్యము నా నోటికి తీయగానున్నది, తేనె కంటే మధురముగానున్నది. మనం జీవించాలి అంటే ఆహారం కావాలి. ఈ ఆహారం తీయగా ఉంటే మనందరం కూడా ఎంతో ఇష్టముతో స్వీకరిస్తాం. మన ఆత్మలకు జీవము ఆహారమైనటువంటి దేవుని వాక్కు కూడా తీయగా ఉంటుంది, మధురముగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ జీవాహారము, ఈ వాక్య ఆహారమును తరచుగా స్వీకరించాలి, చదవాలి, ధ్యానించాలి అంటూ మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. 2వ వచనములో 104వ వచనములో, నీ ఉపదేశము వలన నాకు జ్ఞానము కలుగును. దేవుని యందు ప్రియులారా, ఈ లోకములో జీవించడానికి జ్ఞానము ఎంతో అవసరం. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, సమస్తమునకు కూడా జ్ఞానము మూలమే. జ్ఞానము లేని వాడిని ఎవడు ప్రేమించరు, ఇష్టపడరు. జ్ఞానవంతుడిని ఎవరైనా ప్రేమిస్తారు, ఇష్టపడతారు. ఈ జ్ఞానము వలన మన జీవితాలు మరింతగా ఫలభరితమవుతాయి. ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఉపదేశము వలన, దేవుని వాక్కు వలన. దేవుని యందు ప్రియులారా, కనుక పరిశుద్ధ గ్రంథమును చదివి దేవుని జ్ఞానముతో నింపబడాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఇక 3వ వచనం 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దీపము చిన్నగా ఉంటుంది, వెలుగు కొంచెం పెద్దగా ఉంటుంది. దీపం ఇచ్చే వెలుగు చాలా చిన్నదే, 2 అడుగులు లేదా 3 అడుగులు 5 అడుగులు వేయడానికి. కానీ త్రోవకు వెలుగు ఆ మార్గమత్తాన్ని కూడా మనకు కనిపించేలా చేస్తుంది. అనగా ఈరోజు చేయడానికి కావలసినటువంటి దేవుని యొక్క నడిపింపు, జీవితమంతా జీవించడానికి కావలసిన దేవుని నడిపింపు, ఈ 2 కూడా దేవుని వాక్కును చదవడం ద్వారా కలుగుతుంది అంటూ
ఈ వచనము ద్వారా నీ వాక్యము నా పాదములకు దీపము. ఈరోజు ఏం చేయాలో, ఈరోజు ఏం మాట్లాడాలో, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో, ఈరోజు ఎలా జీవించాలో తెలియడమే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా జీవిత గమ్యం ఏమిటో, నా జీవిత లక్ష్యం ఏమిటో తెలియచేస్తుంది. నా త్రోవకు వెలుగుగా దేవుని వాక్యం మారుతుంది. 3 అంశాలు: తీయదనం, జ్ఞానము, వెలుగు. ఈ 3 మానవ జీవితానికి, భౌతిక జీవితానికి ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి అంతే అవసరం. ఈ 3 ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వలన, ధ్యానించడం వలన మనం పొందుకుంటాం. ఆ విధంగా ఈ అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 2 కార్యక్రమంలో పాలు పంచుకున్న మీ అందరినీ అభినందిస్తూ, మీ అందరినీ ప్రోత్సహిస్తూ, మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఒక 2-3 రోజులు లేదా వారం, నెల, 10 రోజులు వెనకబాటు ఉన్నట్లయితే వాటిని పర్వాలేదు, కంగారు లేదు. కనీసం రోజుకి 2 సార్లు, ఉదయం ఒక రోజుది, సాయంత్రం ఒక రోజుది అన్నట్లుగా చదివితే, ఒకవేళ పొరపాటున మీరు వెనకబడి ఉన్నా మరలా అందరితో పాటు కలిసి చక్కగా ఈ యొక్క ప్రయాణమును కొనసాగించగలం. ఆదికాండము 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలలో హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని కొనిపోయెను. బైబిల్ గ్రంథం చదవడం అంటే దేవునితో నడవడమే. దేవుని యందు ప్రియులారా, హానోకును దేవుడు కొనిపోయినట్లుగా మనకు కూడా పరలోక భాగ్యం ఇస్తారు ఈ వాక్యమును చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా. కనుక దేవునితో నడుద్దాం బైబిల్ చదువుతూ, దేవునితో ప్రయాణం చేద్దాం ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, ధ్యానిస్తూ. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మరి ఒక నెలలో 120వ రోజున మరలా నేను మీ అందరినీ ఈ విధంగా కలవడానికి ప్రయత్నిస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని కొనిపోయెను అన్న వాక్యాన్ని బట్టి మేము ప్రభువా హానోకు వలె మేము కూడా అనుదినము నీతో నడవాలని, నీ వాక్యముతో నడవాలని, నీ వాక్యమును చదువుతూ, ధ్యానిస్తూ, స్వీకరిస్తూ, నీ వాక్యానుసారము హానోకు వలె నీతో నడవాలని ఆశిస్తూ ఉన్నాం. మాకు కావలసిన ఆశీర్వాద వరము దయచేయండి తండ్రి. అది మా నోటికి తీయగా ఉండునట్లు దీవిస్తున్నందులకు వందనాలు. మాకు జ్ఞానమును ప్రభువా ఈ వాక్యము ద్వారా ఇస్తున్నందులకు వందనాలు. మా జీవితములకు త్రోవకు వెలుగుగా మారుస్తున్నందులకు నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్య వెలుగులో, నీ వాక్యమిచ్చే జ్ఞానముతో, నీ వాక్య తీయదనములో మా జీవితాలను ఆశీర్వదించి పవిత్రమనర్చండి. ఎల్లప్పుడూ నీ వాక్యమునకు అంటిపెట్టుకుని జీవించే వరమును దయచేయండి. ఎవరైనా ఒకవేళ ఇందులో పాలు పంచుకొని వెనకడుగు వేసినట్లయితే వారిని ప్రభువా దీవించి మరలా నీ సన్నిధికి తీసుకొని రండి. ఎవరైనా ఒకవేళ నీకు మాట ఇచ్చి వెనకబడి ఉన్నట్లయితే మరలా వారందరూ కూడా మరలా అందరితో కలిసి వాక్యమును చదివే విధంగా వారిని దీవించండి. మీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మేము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.